హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని వెబ్‌సైట్స్‌ని చూపిస్తున్నాను. ఫస్ట్‌ది ఏంటి అనంటే 100L5 అనే ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఈ వెబ్‌సైట్స్ అన్నీ మనకేంటి అనంటే జనరేటర్స్ అనమాట. అవి మనకి కోడ్‌ని జనరేట్ చేస్తాయి. మనం యూజ్ చేసుకోవాలి. ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్టైల్ మనకు కావాలి అనంటే 100L5 అనేది వెబ్‌సైట్ నేము. సో, అది మనకి సజెషన్స్ చూపిస్తుంది 100L5.io అని. సో, ఇది ఓపెన్ చేసినట్టయితే మనకి ఇందులో ఎక్స్‌ప్లోర్ టూల్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏవైతే జనరేటర్స్ ఉన్నాయో దీంట్లో అవన్నీ మనకిక్కడ చూపిస్తుందనమాట. ఇక్కడ కోడ్ టు ఇమేజ్ కన్వర్టర్, ట్వీట్ టు ఇమేజ్ కన్వర్టర్, ఇక్కడ CSS లోడర్ జనరేటర్స్ అని ఒకటుంది. నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. సో, ఈ CSS లోడర్ జనరేటర్స్ అనేవి మనకి లోడింగ్ ఐకాన్స్ ఉంటాయి కదా! స్పిన్నర్స్ అవి క్రియేట్ చేయడానికి. సో, ఇవన్నీ CSS టూల్స్ అనమాట. దాంట్లో మనకి క్లిప్ పాత్ జనరేటర్, CSS లోడర్ జనరేటర్, బ్యాక్‌గ్రౌండ్ ప్యాటర్న్ జనరేటర్, క్యూబిక్ ఫీచర్ జనరేటర్, గ్లాసోమార్ఫిజం ఇవన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి చాలా స్పిన్నర్స్ ఉన్నాయి కదా! దీంట్లో నేను ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నా. సో, దీని మీద క్లిక్ చేయంగానే ఇక్కడ మనకి గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఏ కలర్‌లో కావాలో సేమ్ ఆ కలర్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దాని యొక్క విడ్త్, హైట్‌ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ గెట్ కోడ్ అనే బటన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనం HTML, CSS రెండిటిలోనూ ఏ స్టైల్ రావాలో ఇక్కడ వస్తుంది. HTMLలోనేమో డివ్ క్లాస్ స్పిన్నర్ అని తీసుకోవాలి. అండ్ ఇక్కడ CSSలో ఈ స్టైల్ అనేది అప్లై చేస్తే మనకు ఆ ఫార్మ్‌లో స్పిన్నర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ గ్లాసోమార్ఫిజం జనరేటర్, టెక్స్ట్ గ్లిచ్ ఎఫెక్ట్ ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో, గ్లాసోమార్ఫిజం అంటే ఈ ఫార్మ్‌లో మనకి ఎఫెక్ట్ కావాలి అనంటే ఇక్కడ డిఫాల్ట్‌గా ఇది ఉంది. మనం కావాలి అంటే దీన్ని కస్టమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి బ్యాక్‌గ్రౌండ్ ప్యాటర్న్ జనరేటర్ అని ఒకటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా ప్యాటర్న్స్ అనేవి రావడం కోసం యూజ్ అవుతాయి. సో, ఇక్కడ మనం ప్యాటర్న్ యొక్క విడ్త్, హైట్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ప్యాటర్న్ టైప్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. చెక్సా, డైమండ్సా, డాట్సా అని ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ క్లిప్ పాత్ జనరేటర్ కూడా ఒకటుంది. ఇదేంటి అనంటే మన క్లిప్ పాత్ జనరేటర్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ షేప్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. ఒక పర్టిక్యులర్ డివ్‌ని కానీ ఏదైనా కంటెంట్‌ని గానీ. సో, ట్రయాంగిల్ కింద లేకపోతే పారలెలోగ్రాము మనకి మ్యాథ్స్‌లో డిఫరెంట్ షేప్స్ అని ఉంటాయి గదా! అది. మనకి అలా క్లిప్ పాత్ కింద రావాలి అనంటే ఒక డివ్‌కి ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీ అనే ఇవ్వాలనమాట. సో, క్లిప్ పాత్ పాలిగాన్ ఆఫ్ అని చెప్పి ఇలా ఇస్తే మనకేమొస్తుందంటే ఈ పర్టిక్యులర్ షేప్ అనేది వస్తుందనమాట. సో, ఇక్కడ మనకి డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి. CSS టూల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ టెక్స్ట్ టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ టూల్స్ ఉన్నాయి. సోషల్ మీడియా టూల్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి మనకి వెబ్ డెవలప్‌మెంటే కాకుండా అదర్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి అనంటే రిబ్బన్ జనరేటర్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. రిబ్బన్ జనరేటర్. సో, ఇదేంటనంటే మనకి ట్యాగ్స్ కింద ఒక రిబ్బన్ ఫార్మ్‌లో మనకి ఒకటొస్తుంది. ఇది రిబ్బన్ జనరేటర్. సో, ఇది ఓపెన్ చేసినప్పుడు మనకొక డివ్ కానీ, ఒక బాక్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు దానికి ఈ ఫార్మ్‌లో మనకి స్టైల్ అనేది రావాలి అనంటే ఒక పర్టిక్యులర్ ఇలా రావాలి అనంటే మనం మాన్యుయల్‌గా రాయాలి అనంటే అది కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. సో, వీళ్ళు ఆల్రెడీ ఇలా రావడానికి కోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ మనకి రిబ్బన్ అనేది ఏ సైడ్‌లో కావాలి లెఫ్టా? రైటా? మనం మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. దాని మీద టెక్స్ట్ కూడా మనం మాన్యుయల్‌గా అయినా రాసుకోవచ్చు టెక్స్ట్. సో, HTML, CSS కోడ్ ఇక్కడ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫ్రీ ఐకాన్స్ అనేవి మనకి చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. కానీ కొన్ని వెబ్‌సైట్స్‌లో మన వెబ్ అప్లికేషన్‌కి కావాల్సిన అన్ని ఐకాన్స్ ఎట్ ఏ ప్లేస్‌లో మాక్సిమం ఉంటాయి. అలాంటిది ఒకటి ఏంటి అనంటే నౌన్ ప్రాజెక్ట్ అనమాట. సో, దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కస్టమైజేషన్స్ కాకపోతే అవి పెయిడ్. కానీ కొన్ని ఫ్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి.
అన్ని ఐకాన్స్ ఫ్రీగా గెట్ చేయొచ్చు. ఆ కస్టమైజేషన్స్‌కి అయితే మనం పెయిడ్ చేయాలి. ఇది లోడ్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఏదైనా ఐకాన్స్ నేను సెట్ చేస్తున్నా. సపోజ్ నేను సెర్చ్ అని చెప్పి ఒక ఐకాన్ కావాలని అనుకున్నా. దాన్ని సెట్ చేస్తున్నా. సో, మన అప్లికేషన్‌లో ఏ టైప్ ఆఫ్ ఐకాన్ కావాలి అని అనుకుంటే ఆ పర్టిక్యులర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కస్టమైజేషన్స్ అనేవేమో పెయిడ్ సర్వీస్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఐకాన్ యొక్క కలరు అడ్జస్ట్ చేసుకోవడం ఇవన్నీ మనకి పెయిడ్ అన్నమాట. నార్మల్‌గా కావాలి అనంటే ఫ్రీగా కావాలి అనంటే ఓన్లీ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అదనమాట. ఇక్కడ గెట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అవ్వమంటుంది. లాగిన్ అయ్యాక అది డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఏ ఐకాన్స్ అయినా మనకి ఈ వెబ్‌సైట్‌లో మాక్సిమం మనం గెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను చార్ట్ ఐకాన్ కావాలి అని అనుకుంటున్నా. సో, నేను చార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, చార్ట్‌కి సంబంధించిన ఐకాన్స్ అనేవి వీళ్ళు చాలా ప్రొవైడ్ చేశారు. సో, ఏ ఐకాన్ కావాలంటే దాని మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవడమే. లాగిన్ అయితే ఇందులో సైన్ అప్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఏంటి అనంటే FFUEL అనేది ఒక వెబ్‌సైట్ అన్నమాట. ఇదేంటంటే బ్యాక్‌గ్రౌండ్స్‌కి సంబంధించింది. FFUEL.co అనేది వెబ్‌సైట్ నేము. సో, దీంట్లో మనకి కలర్ ప్యాలెట్ జనరేటర్ అని ఒకటుంది. కలర్ ప్యాలెట్స్ జనరేట్ చేసుకోవచ్చు. కాంబినేషన్ మన అప్లికేషన్‌లో ఏ కలర్ ప్యాటర్న్స్ కావాలో అవి. నెక్స్టు కలర్ పిక్కర్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ బ్యాక్‌గ్రౌండ్ అని ఒకటుంది. సో, అబ్స్ట్రాక్ట్ బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం డౌన్‌లోడ్‌లో ఎస్‌విజి ఫాము, పీఎన్‌జీ ఫాము ఏ ఫామ్‌లో అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కలర్ పిక్కర్ అని ఒకటుంది. దీంట్లో నార్మల్‌దే ఇది. నార్మల్‌గా హెచ్ఎస్ఎల్ కాంబినేషన్ ఇచ్చుకోవడం అంతే. ఇక్కడ ఐసోమార్ఫిక్ ఎస్‌విజి ప్యాటర్న్స్ అని ఉంది కదా! దీంట్లో మనకి ప్యాటర్న్ ఫార్మ్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని షేప్స్ అనేవి ఇక్కడ వీళ్ళిచ్చారు. ఆ షేప్స్‌లో మనకి ప్యాటర్న్స్ వచ్చి కావాలి అని అనుకుంటే అండ్ ఆ డిఫరెన్సెస్ ఆ ప్యాటర్న్స్‌లో ఒక్కొక్క ఎలిమెంట్‌కి మధ్య డిఫరెన్సెస్ ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు.